యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే రివ్యూ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అశ్వత్ అండ్ యాక్టింగ్ ప్రదీప్ రంగనాథ్. సినిమా విషయంకి వస్తే బాగుంది భయ్య, అంటే చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ చింపేశాడు మళ్ళీ. అంటే మనకి ఇంతకు ముందు కూడా మూవీతో మంచి ఇంప్రెస్ చేశాడు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అంటే నార్మల్ స్టోరీని, అంటే లైన్ అనేది నార్మల్ లైన్‌తోనే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అతనికి చదువంటే పట్టదు. బట్ బీటెక్‌లో 48 బ్లాక్ లక్స్ పెట్టుకున్నాడు. అంటే ఆహ్, అతను అంటే ఒక పాయింట్‌లో హీరోయిన్‌తో బ్రేకప్ సీన్ అయిపోయిన తర్వాత హీరో సక్సెస్ కావాలనుకుంటాడు. హీరో సక్సెస్ అయ్యి నేను నేను హి నా నా వల్ల ఇలా జరిగింది. నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు. అందుకు ఇప్పుడు ఏం చేస్తాడు? ఎలా ఆ 48 బ్లాక్స్ క్లియర్ చేస్తాడా? లేకుంటే 48 బ్లాక్ క్లియర్ చేయకుండా ఎలా చేస్తాడనేది మీరు కూడా సినిమా చూడండి నాతో పాటు. బట్ మనకి ఈ హీరోయిన్ ఉంటుంది భయ్య. సెకండ్ పార్ట్‌లో ఒక హీరోయిన్ ఉంటది. 'అనుపమ పరమేశ్వరన్' తర్వాత ఇంకొక హీరోయిన్. బట్ సూపర్. ఆ అమ్మాయి యాక్టింగ్ దగ్గర నుంచి ఆమె ఆమె వల్ల కూడా ఇంకోసారి సెకండ్ టైమ్ మూవీకెళ్ళే వాళ్ళు చాలా మందుంటారు. లిటరల్లీ చానా అంటే చాలా బావుంటది హీరోయిన్. అంటే ఇప్పుడు నియర్ బై మన మూవీస్‌లో కూడా నియర్ బై ఇంకొక తెలుగులో కూడా 4, 5 మూవీస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అనుకుంటా ఆమె. నెక్స్ట్ ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్‌కొస్తే ఇంక ప్రదీప్ రంగనాథ్ గురించి మనం చెప్పాల్సిందే. ఇంకా మెయిన్‌గా చెప్తుంటే ఇందులో డైరెక్టర్ కూడా యాక్ట్ చేశాడు. అంటే అశ్వంత్ డైరెక్టర్ కూడా యాక్ట్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ కూడా బావుంటది. అంటే ఒకప్పుడు ఈ పాయింట్‌లో హీరో ఒకప్పుడు ఏం చేయాలని ఆలోచించిన టైంలో డైరెక్టర్ అనేటోడు వచ్చి ఇక్కడ ఆ క్యారెక్టర్ రన్ చేసుంటాడు. బట్ బాగుంది. సూపర్. ఇంకా డైరెక్టర్ గురించి చెప్తే డైరెక్టర్ స్టోరీ అండ్ వర్కౌట్ చాలా బాగా చేశాడు. అంటే ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ప్రతి సీన్ ఇంపాక్ట్ ఉంటది. ప్రతి ఒక్కటి మెయిన్‌గా ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, ఒక ఫస్ట్ హాఫ్‌లో ఒక హీరోకి బ్రేకప్ సీన్ ఉంటుంది భయ్. అదేంటంటే ఆహ్, నాకు చాలా ఇంప్రెస్ చేసింది. సాంగ్ అండ్ ఆ వీడియో. ఎందుకంటే అది ఒక 2 వెర్షన్స్ లాగుంటది. తను ఎలా ఆలోచించాడో తెలియదు గానీ డైరెక్టరు సూపర్. అంటే నాకెందుకంటే ఇప్పుడు ఈ సాంగ్ ఏమో సాడ్ వెర్షన్స్ ఉంటది. బట్ వీడియో అంతా హ్యాపీ మూమెంట్‌లో ఉంటుంది. అంటే 2 వెర్షన్స్ కలిపి మిక్సింగ్ చేసినట్టు మనకు చూపెడతాడు. బట్ సూపర్. అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంది, సెకండ్ నుంచి ఎలా ఉంది అన్నట్టు మొత్తం తను డెవలప్ చేస్తూ బాగుంది. ఆ ఎక్స్‌పెరిమెంట్ అనేది బాగుంది. బట్ ఇంకోటేంటంటే ఈ ఈ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ లేకుంటే లాస్ట్ క్లైమాక్స్ హీరో అనేది చాలా అంటే ఎంత హైప్ లేపింటాడో అంత దించేస్తాడు క్యారెక్టర్‌ని డైరెక్టరు. బట్ చాలా బావుంటది. బట్ నాకు తెలిసి అంటే లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం ఎక్స్‌పెరిమెంట్. అంటే మన ఆడియన్స్ అనేది ఒప్పుకోరు. ఇలా జరిగితే బాగోదు, ఇలా జరిగితే బాగోదని అందరికీ తెలుసది. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది కాబట్టి సూపర్. అందులోనూ లాస్ట్‌లో స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్‌లో. సూపర్. అంటే ఓవరాల్‌గా సూపర్ గుడ్ మూవీ. ఇంగ మనం ఎక్కడ దాన్ని తీసి పడేసేకి లేదు. అందరూ ఫ్రెండ్స్‌తో ఎళ్లి ఎంజాయ్ చేసే మంచి మూవీ. ఈ ఫ్రైడే నాడు అందరూ ఎంజాయ్ చేయండి. ప్రదీప్ రంగనాథన్ ఇంకో మంచి బ్లాక్ బస్టర్. థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.